ప్రైవేట్ స్కూల్ టీచర్ యోగేష్ పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. ఎల్ఐసి కొత్త జీవన్ ఉత్సవ్ ప్లాన్ ని కొనుగోలు చేయమని బీమా ఏజెంట్ సలహా ఇచ్చాడు. పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించడం ద్వారా అతను లైఫ్ కవర్, జీవితాంతం రెగ్యులర్ ఇన్కమ్ పొందుతాడని ఏజెంట్ చెప్పాడు. యోగేష్ ఈ ప్లాన్ ను ఆకర్షణీయంగా భావించాడు. అలాగే పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా సాధారణ ఆదాయాన్ని పొందాలనుకునే యోగేష్ లాంటి వ్యక్తులు ముందుగా ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది రెగ్యులర్ ఇన్కమ్ ను ఎలా అందిస్తుందో కూడా తెలుసుకుందాం. ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు ప్లాన్. పాలసీదారు ఎటువంటి బోనస్ లేదా మిగులు అందుకోరు. ఇది గ్యారంటీడ్ ప్లాన్. దీనిలో పాలసీదారు మృతి చెందినా, జీవించి ఉన్నా ఎంత మొత్తం అందుతుందో ముందే నిర్ణయిస్తారు. ఇది సంపూర్ణమైన జీవిత బీమా పాలసీ. నిజానికి ఇది 100 ఇయర్స్ జీవిత బీమా పథకం అని చెప్పొచ్చు. పాలసీదారు 100 ఇయర్స్ జీవించినట్లయితే అతనికి ఎటువంటి ప్రయోజనాలు లభించవు. అతను మెచ్యూరిటీ ప్రయోజనాలను కూడా పొందడు. బీమా చేయబడిన వ్యక్తి, పాలసీదారు కుటుంబం ప్రయోజనాలను పొందుతాయి. మొదటి ప్రయోజనం ఏంటంటే పాలసీదారు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతోంది. రెండోది, పాలసీదారు జీవితాంతం పాలసీ మొత్తంలో ఏటా 10% మొత్తాన్ని తిరిగి పొందుతాడు. పాలసీ ప్రీమియం చెల్లించిన నిర్దిష్ట సమయం తర్వాత అతను దీన్ని పొందుతాడు. జీవన్ ఉత్సవ్ ప్లాన్లో కనీస బీమా మొత్తం 5 లక్షల రూపాయలు. ప్రీమియంలను 5 నుండి 16 సంవత్సరాల వరకు చెల్లించవచ్చు. బిడ్డకు 90 రోజుల వయసు వచ్చినప్పటి నుండి అదే బిడ్డ లేదా పాలసీదారుడు పెరిగి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పెట్టుబడి పెట్టచ్చు. చెల్లింపు పద్ధతిలో 2 రకాలున్నాయి. మొదటిది రెగ్యులర్ ఇన్కమ్, రెండవది ఫ్లెక్సిబుల్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కంలో మీరు వార్షిక రాబడిని పొందుతారు. ఫ్లెక్సిబుల్ ఇన్కంలో మీరు ఆ డబ్బుని డిపాజిట్ చేయొచ్చు. 35 ఏళ్ల వ్యక్తి జీవన్ ఉత్సవ్ ప్లాన్లో 10 లక్షల రూపాయల విలువైన పాలసీ తీసుకుంటే అప్పుడు అతను 44 సంవత్సరాల వయసు వరకు, అంటే 10 సంవత్సరాల పాటు ప్రీమియం కడతాడు. ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి 100 ఇయర్స్ వరకు బీమా కవరేజ్ని, రెగ్యులర్ ఆదాయాన్ని పొందుతాడు. ఎక్స్ట్రాగా 10 లక్షల రూపాయల విలువైన యాక్సిడెంటల్ డెత్, డిజబిలిటీ బెనిఫిట్ రైడర్స్ని ప్లాన్లో కలపచ్చు. పాలసీదారుడికి 70 ఏళ్ళు వచ్చే వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. మొదటి సంవత్సరానికి వార్షిక ప్రీమియం 1,18,000. తర్వాత సందర్భాల్లో 1,15,000 రూపాయల చొప్పున చెల్లించాలి. జీవిత బీమా పాలసీల ఎండోమెంట్ ప్లాన్లో మొదటి సంవత్సరం ప్రీమియంపై 4.5% జీఎస్టీ విధిస్తారు. ఇది తర్వాత సందర్భాల్లో 2.25% అవుతుంది. జీఎస్టీతో సహా మొత్తం ప్రీమియం చెల్లింపులు 10 సంవత్సరాల వ్యవధిలో 11.85 లక్షల రూపాయలు. రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్తో 48 సంవత్సరాల వయసు నుండి ₹1,00,000 వార్షిక ఆదాయాన్ని పొందుతారు. ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ఎంపికను ఎంచుకోవడం వల్ల వేరియబుల్ వార్షిక ఆదాయాన్ని పొందొచ్చు. బీమా కంపెనీ మొత్తంపై 5.5% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ ప్లాన్లో వడ్డీతో సహా మొత్తంలో 75% వరకు ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన బ్యాలెన్స్పై సంవత్సరానికి 5.5% చొప్పున వడ్డీ పొందుతారు. ఎల్ఐసి ప్రతి పాలసీ సంవత్సరం చివరిలో సమ్ అష్యూర్డ్ అమౌంట్లో ప్రతి 1000కి ₹40 చొప్పున కలుపుతుంది. ఇది మీరు ప్రీమియం చెల్లింపు వ్యవధిలో పొందుతారు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే డెత్ బెనిఫిట్ అనేది బేసిక్ సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది. వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డెత్ బెనిఫిట్ చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% కంటే తక్కువ ఉండకూడదు. రైడర్లను జోడించినట్లయితే వాటి ప్రయోజనాలను విడిగా అందిస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, జీవన్ ఉత్సవ్ పాలసీ ఎవరికి కరెక్ట్? వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి చెప్పిన దాని ప్రకారం జీవన్ ఉత్సవ్ పాలసీ మొత్తం జీవిత కాలానికి సంబంధించింది. ఇది దీర్ఘకాలికంగా నగదుని అందిస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్ కోసం ఇది మంచి చాయిస్. తమ పిల్లల కోసం ఒక ఎస్టేట్ వదిలి వెళ్లాలనుకునే వారు అందులో పెట్టుబడి పెట్టచ్చు. పాలసీదారుడు చాలా కాలం పాటు ప్లాన్ నుండి ఆదాయాన్ని పొందుతాడు. ఆ తర్వాత నామినీ మొత్తంగా అందుకుంటారు. అయితే ఈ పాలసీ వార్షిక నికర రాబడి 6% కంటే తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ఇది ఎఫెక్టివ్గా లేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడిని పొందొచ్చు. మీ వద్ద మిగులు నిధులు ఉంటే, మీ కుటుంబానికి కొన్ని పెట్టుబడులు అందించాలనుకుంటే ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీని ఎంచుకోవచ్చు. ఇది మీకు ఎక్కువ కాలం ఆదాయాన్ని ఇస్తుంది. మీ మరణం తర్వాత మీ కుటుంబం ఏకమొత్తంగా డబ్బు అందుకుంటుంది. మీరు సాధారణ ఆదాయం వద్దనుకుంటే వడ్డీ రేటు 5.5% ఉంటుంది. అయితే మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేరు అని గుర్తుపెట్టుకోండి. అటువంటప్పుడు పాలసీ తీసుకునే ముందు మీరు లాభ నష్టాలను విశ్లేషించుకోవడం మంచిది.